ఏమండి, మీ మెదడుకి నా మెదడుకి తేడా ఎంతో తెలుసా? నా మెదడు తులం 1,00,000 పలికితే మీ మెదడు కేజీ 10 రూపాయలు కూడా పలకదు. నీ తల పొగరు వాడి తల తక్కే ఇంత దాకా తీసుకొచ్చింది. పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ఇల్లు కళ తప్పి కన్నీళ్లు పెట్టుకుని ఎవరి దారిన వాళ్ళు బతికేలా చేస్తుంది. దానికి తల పొగరెక్కి పిచ్చి వేషాలు ఇస్తుంటే నాది తల పొగరు, వాడికి తల తిక్క అంటారే ఏంటి? వీడు వేసిన వెధ వేషాలు తలతక్క చేష్టలు మర్చిపోయావా? మావయ్య గారు, అదంతా ఎప్పటి సంగతో కదా, ఇప్పుడెందుకు, వదిలేయండి. అప్పటి పాపాలే ఇప్పుడు ఇలా శిక్షలుగా మారాయమ్మా. తాతయ్య, ఇవన్నీ ఎల్లకాలం ఉండేవి కావు, అన్నీ సర్దుమణుగుతాయి. పొరప వీళ్ళ బుద్ధే చెడిందనుకున్నాను. నీకు వీళ్ళకబెట్టిన పిచ్చ పెట్టింది. అందుకే పెళ్ళానికి అడ్డదడ్డమైన కండిషన్స్ పెట్టి ఇంటికి రాకుండా చేశావు. వెళ్ళండ్రా, వెళ్ళి ఒకళ్ళ తలకాయలు ఒకళ్ళు పట్టుకొని కూర్చుని ఏడవండి. ముగ్గురు కలిసి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోండి. పండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎప్పుడు ఏ విషయంలో నువ్వు నాది రైట్ అన్నావు గనక ఇప్పుడు అంటానికి వెళ్ళు. వాళ్ళు తిరిగి వచ్చాక మాట్లాడతాను. దబాయించో బెదిరించో ఏమి సాధించావు గనక ఇది సాధిస్తావు అనుకోవటానికి. ఓ నా నిర్వాకము, నా ప్రయోజకత్వం అని నువ్వు పోగేసింది డబ్బు, ఆస్తి, అంతస్తులే గాని మనుషుల మధ్య సంబంధాలని, ప్రేమాభిమానాల్ని కాదే. ఈసారి వాళ్ళు తూచిపో అంటే విడిపోయేది మనిద్దరం తప్ప నాకు ఇంకెవరు కనిపించడం లేదు. నీతో మాట్లాడినంత బుద్ధి తక్కువ పనుకోవట్లేదే. అసలుంటే కదా తక్కువడానికి. చిపా ఏంటి నానమ్మా, మా కోసం మీరు పంచాయతీ పెట్టుకుంటున్నారు? అత్తయ్య గారు, ఈ టైంలో మీరు మాకు అండగా ఉండాలి గాని ఎవరికి వారు నా ఇష్టం అనుకుంటే ఎలా అత్తయ్య గారు? మరి తాతయ్యనంతంత మాటలంటే మనకు సహకరిస్తారా నానమ్మా? ఆయన సహకారం ఇప్పుడుంది గనక ఏదైనా నేను నెట్టుకు రావాల్సిందే. వ్యాపారాలు నెట్టుకు రావడం వేరు, కుటుంబ వ్యవహారాలు కూడా నానెత్తిన వేసుకునే మోసేన్రా. అయినా అన్నయ్య వాళ్ళ అమ్మ విషయంలో దాని అహంకారమే దాన్నలా బతికేలా చేసిందిరా. మావయ్య గారు అలా మాట్లాడడం నాకు భయంగా ఉంది. ఆయన అంతే, ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి. 3 రోజులు గడిచేలోపు అక్క చెల్లెళ్ళిద్దరూ అత్తారిల్లు వెతుక్కుంటూ వచ్చి గుమ్మంలో నిలబడతారు. నిజంగా వస్తారంటారా అత్తయ్య గారు? నిజం కాందే నేనెందుకింత నమ్మకంగా చెప్తానే? వాళ్ళ బుద్ధి ఆ సావిత్రి రామచంద్రయ్యలే మార్చి తీసుకొచ్చి దిగబెట్టి మరీ వెళ్తారు. మీరు నిశ్చింతగా ఉండండి. అర్థమైందా నాన్న? ఆ మంగమ్మ గారేంటో, ఆవిడ ఏం ఆలోచిస్తుందో, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందో ఇప్పటికైనా అర్థమైందా? ఏమోనమ్మా, నీ అంత బాగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏం నాన్న అలా అంటున్నావు? నేను కూతుర్ల కాపురాలు ఎలా అనే ఆలోచనలో ఉన్నాను. ఎలా కుదుట పడతాయన్న భయంలో ఉన్నానమ్మా. చెప్పాల్సిన పద్ధతుల్లో అందరం చెప్పాం. నువ్వు మారకపోతే, పైగా అఘాయిత్యాలకు సిద్ధపడితే ఎవరు మాత్రం ఏం ఆలోచించగలరు? అమ్మా, ఆవిడ గారు డబ్బు కట్టండి లేదా బజారును నిలబడండి అని డబ్బుకే విలువిచ్చినప్పుడు ఇంకా ఆ ఇంటికి కాపురానికి ఎలా వెళ్ళమంటావు? ఏమోనమ్మా,
దాని కోరిక నా కోరిక అదే. ఎలా వెళ్తానంటే మేమెలా చెప్పగలవమ్మా? ఆవిడ గారు ఎలాగూ ఈ దరిద్రులు డబ్బులు కట్టలేరు, కాపురాలే చేస్తారు, కాళ్ళు పట్టుకుంటారనే ధీమాతోని ఇలాంటి కండిషన్స్ పెట్టింది. అలాగైనా కాపురానికి రావాలని కోరుకున్నట్టే కదా. ఇప్పుడు కాళ్ల బేరానికి వెళ్తే చెప్పు కింద తేలులా నలిపి పారేస్తుంది. అన్నీ చెప్పుకొని బానిసల్లా బతకాల్సి వస్తుంది మనం. ఎందుకే నిన్నటిదాకా అక్కడుండొచ్చి ఇప్పుడు అలా అంటావు? నిన్నటి దాకా స్వర్ణ సుఖాలేవి అనుభవించలేదు. ఆవిడ మనల్ని గతిలేని వాళ్ళు అనుకోవచ్చు, కానీ మనం మన అభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదు. అయితే ఏం చేద్దామంటావే? అభిమానాలు మన కాపురాలను ఎలా నిలబెడతాయంటావు? కాపురం కోరుకునే వాళ్ళు అన్ని చంపుకోవచ్చు, కానీ నేను కాపురం కోరుకోవడం లేదు కదా. నా బిడ్డతో నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు, మరి దాని సంగతి ఏంటే? కాపురం వద్దనుకున్నా ఇల్లు వాకిలి కావాలి కదమ్మా. నువ్వు పని చేయడానికి ఒప్పుకుంటే మనం ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటావు? వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టండి నాన్న. ఆవిడ గారు అడిగిన డబ్బు తీసుకెళ్లి ఆవిడ మొహాన కొడదాం. అప్పుడు గాని మనమేంటో తెలిసి రాదు ఆవిడికి. చూడమ్మా, వాలంటరీ రిటైర్మెంటు ఏ పెళ్లికో ప్రయోజనానికో పెట్టిన అర్థం ఉంటుంది, కానీ నీ కాపురం కూల్చడానికి పెట్టుబడిగా నా వాలంటరీ రిటైర్మెంట్ డబ్బు ఎలా పెట్టగలనమ్మా? నలుగురికి విద్యాబుద్ధులు చెప్పిన వాణ్ణి నలుగురి చేత అనిపించుకోవాలా? వద్దు నాన్న, వద్దు. నా కోసం ఎవరు అనిపించుకోవద్దు, బాధపడద్దు. ఏదో బుద్ధి తక్కువై అడిగానులే, వదిలేయండి. ఏంటే అందరి మీద అలా విరుచుకు పడుతున్నావు? బుద్ధి తక్కువో ఎక్కువో నీకు నువ్వే ప్రశ్నించుకో. నాన్న డబ్బిచ్చి నీ కాపురాన్ని నా కాపురాన్ని కూల్చడమే కాదు, రేపు పెళ్లి కావాల్సిన దాన్ని పెళ్లి చేయకుండా వదిలేయమంటావా? తమ్ముడు చదువుని మాన్పించేయమంటావా? పెన్షన్ మీద దేవరిస్తూ వాళ్ళని బ్రతకమంటావా? పట్టు విడుపులేని పంతాలు పతనానికి దారి తీస్తాయి. నువ్వు రానంటే రానని బట్టేగా అమ్మమ్మ గారు ఇలా కండిషన్ పెట్టారు. నిన్న కాక మొన్న పుట్టిన నీ పిల్లాడి కోసమని నువ్వంటున్నావే, మరి పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? ఎంత కుమిలిపోతున్నారో గమనిస్తున్నావా? స్వర్ణ, నా మాట విను. మీరెన్నైనా చెప్పండి, నేనా నరకంలోకి వెళ్ళను. ఆవిడ పెత్తనం కింద బతకను. మారదే, అది ఇంక మారదు. మీ బతుకులు బాగుపడో. దాని మూలంగా నీ కాపురం ఈ కుటుంబం వీధిన పడక తప్పదు. రేపు అనే ఆశ లేకుండా చేస్తుంది అది. అమ్మా, అలా మాట్లాడకు. ఎటు బ్రతికే దారి కనిపించడం లేదమ్మా. నాన్న, ఎదిగిన కూతుళ్ళ నాన్న, మాకన్నా చిన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా మాట్లాడితే ఎలా నాన్న? నేనున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచండి. అది కోపంగా ఉన్నప్పుడు అలాగే మాట్లాడుతుంది. ఎన్నాళ్లే దాని కోపం? ఇంకా ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా తప్పదమ్మా. ఆవిడ గడువు పెట్టింది కదమ్మా. అమ్మమ్మ గారి మనసు మార్చొచ్చు,
దీన్ని మార్చలేని వాళ్ళం ఆవిడెలా మారుస్తావే? అక్కడ తాతయ్య గారు ఉన్నారమ్మా. మనల్ని వీధిన పడనివ్వరు. పడితే అదమ్మమ్మ గారికే నామర్దా. పిఠాపురం మంగమ్మ గారి మనవరాళ్ళు అని ఆలోచించరా? దీని ప్రవర్తన ఆవిడకి అసహ్యం కలిగేలా చేసింది కాబట్టి ఆవిడ అలా మాట్లాడి వెళ్ళింది. దీన్నేమన్నా అందామంటే ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. అమ్మా మీరింకేం అనకండి. సమయం చూసి నేను దాంతో మాట్లాడతానులే. టిఫిన్ చేసావా తాతయ్య? లేదురా. రా చేద్దాం. రా తాతయ్య కూర్చో. ఏంట్రా, వడ్డించడానికి ఎవరు ఉన్నట్లేదే? ఎందుకు తాతయ్య, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, పెట్టుకు తింటే పోలా? అది కరెక్టేలే గాని లక్ష్మి కనపడటం లేదేంటి? పిన్ని ఏదైనా పని మీద ఉందేమో తాతయ్య. అమ్మా 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 అమ్మేదన్నయ్య? పిన్ని ఇక్కడ లేదురా. ఎక్కడికి వెళ్ళింది? తన గదిలో ఉందేమో. గదిలో ఉండటం ఏంటి తాతయ్య? ఏమో, ఎవరికి తెలుసు? నేను వెళ్ళి పిలుచుకొస్తానుండండి. ఉమ్. ఏమైంది, ఎలా ఉన్నారు? టిఫిన్ చేద్దామని వచ్చాం. పిన్ని కనిపించలేదు. గదిలో ఉందేమని సాకేత్ వెళ్ళాడు పిలుచుకురావడానికి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది. అందరూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా తయారయ్యారు. ఈ మూర్ఖత్వాలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు ఈ సంసారం సరైన ఘాట్లో పడుతుందో. మనవాళ్ళు మనవరాళ్ళు మునిమనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా సంసారం గాడి అంటుంటే ఎవరేం చెప్తారు? అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ కర్మేంటా అని. మూర్ఖత్వం కన్నా చాదస్తం నయం. దొందే అక్క చెల్లెళ్ళలా. ఏ అక్కా చెల్లెళ్ళు? నేను వాళ్ళ గురించి ఏమనడం లేదు, సరేనా? అమ్మా రామ్మా. ఏంటోరా, నా మనసు నిలకడగా ఉండటం లేదు. నలుగురిలో కలవలేకపోతున్నాను. భయం భయంగా ఉందిరా. దేనికమ్మా భయం? గ్రాని 3 రోజులు గడువు పెట్టొచ్చిందిగా. వాళ్ళు 3 రోజుల్లో 15 లక్షలు తెచ్చివ్వడం జరగని పనమ్మా. తప్పకుండా స్వర్ణ ఇంటికొచ్చేస్తుందమ్మా. ఏమొస్తుందో? నీ తాతయ్య చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తే ఈ పంతాలు పట్టింపులు ఎంత దూరం వెళ్తాయో. ఎవరూ తగ్గకపోతే, బంధాలన్నీ తెగదింపులైతే చివరికి నువ్వు నీ కన్న కొడుకుని చూసుకోలేని పరిస్థితి వస్తుందేమోనని అనిపిస్తుందిరా. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. అమ్మా కళ్ళు తుడుచుకో. ఏమిటే, ఏమైంది మీ అందరికీ? ఎవడే వీడెవడు? వాడు నా మనవలు. నేనుండగా వాళ్ళ కాపురాల ఆగం కానిస్తానా? నా మునిమనవణ్ణి అలా ఎక్కడో పెరగనిస్తానా? ఏమిటో ఆ తిక్కల్ది తిక్క వేషాలిస్తుంది. దాని రోగం ఎలా కుదర్చాలో నాకు తెలియదనుకుంటున్నారా? ఎవరూ ఇక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నాకు చంటివాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది అత్తయ్య గారు. అంతా ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాకం. అనవసరంగా కానిపోని మాటలని లేనిపోని భయాలు కలిగించారు. నువ్వు చేసిన పనిని బట్టే నేను అనాల్సి వచ్చింది, అంతేగాని ఊరికే ఊసిపోకేం అనలేదు. తాతయ్య ప్లీజ్, అనవసరంగా నానమ్మని రెచ్చగొట్టుకో. తను నిర్ణయం తీసుకుంది కదా, కాస్త ఓపిక పడితే సరే. అవతల వాళ్ళ ఓపిక నశించే కదరా మొండికేసింది. చూడండి, ఎవరెంత మొండికేసినా దాన్ని వదిలించగల జగముండి నేను.
మీ పిరికి మాటలు కాస్త ఆపితే మంచిది. మంచిది తల్లి, మంచిది. అమ్మా లక్ష్మి, ఏ విషయమైనా 2 రోజుల్లో తేలిపోతుందిలే గాని ఇదిగో ఆ సాంబార్ ఇలా వేయమ్మా, వాళ్ళలో బాగుంటుంది. ఈయన గారి మాటలు పట్టుకుని మీరేం దిగులు పడద్దు, మొక్కలు మార్చుకోవద్దు. భారం నా మీద వదలండి. అన్ని చక్కదిద్దే బాధ్యత నాది. చాలు, మీ మామయ్యకి పెట్టినట్టు పెట్టుకో. ఏంటి స్వర్ణ, వాణ్ణి పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు? చంటి పిల్లలకి ఎండ తగలాలటక్క, డి విటమిన్ లభిస్తుందట. పైగా చెట్లు అవన్నీ చక్కగా చూస్తున్నాడక్క. ఎంతసేపు ఇంట్లోనేనా అని అక్కడ ఇక్కడ ఆడుస్తున్నాను. నీకప్పుడే చాలా విషయాలు తెలిసిపోయాయే. వదినోసారి ఇటు చూస్తే బాగుండు. వదినా, సాకేత్ వచ్చాడేంటి? ఇప్పుడు స్వర్ణగాని చూసిందంటే పెద్ద గొడవైపోతుంది. స్వర్ణ, ఇప్పుడే వస్తాను. పక్కకు పద. సాకేత్, స్వర్ణ చూసిందంటే గొడవ చేస్తుంది. ఏంటి సాకేత్, ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు? అది కోపంగా ఉందని తెలుసు కదా. అమ్మకి చంటిగాని చూడాలనిపిస్తోందట, నాకు చూడాలని ఉంది. కానీ లోపలికొచ్చే ధైర్యం లేదు. వదినా, ఎలా అయినా కనీసం వాడి ఫోటో అన్న తీసుకునే అవకాశం ఇప్పించవా? ఎలా సాకేత్? అతనిని చూస్తేనే ఆవేశపడుతుంది. ఎలా ఫోటో తీనిస్తుంది? ఎలాగైనా తప్పదు వదినా. అమ్మ కోసం, నా కోసం. నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది. నీ కొడుకుని ఫోటోలో చూసుకుని సంతోషపడే పరిస్థితి. మనవడి కోసం అత్తయ్య గారి తపన తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది సాకేత్. స్వర్ణ మనసు మార్చుకునేంత వరకు తప్పదు. ఈలోపు కనీసం వాడి ఫోటో అన్నా. సరే, ఒక పని చెయ్యి. నీ సెల్ నాకు ఇవ్వు. నేను ఎలాగోలాగా చంటిగాడి ఫోటో తీసుకుని వస్తాను. నువ్వు దాని కంట పడకుండా ఇక్కడే జాగ్రత్తగా ఉండు. అలాగే. ఇది సాకేత్ సెల్ అని గుర్తుపడితే ఎలా? నా ఫోన్తో తీసినట్టు తీస్తూ సాకేత్ ఫోన్తో తీయాలి. నువ్వు ఇక్కడే ఉండు సాకేత్. ఏంటక్క ఫోటోలు తీస్తున్నావు? సరదాగా తీయాలనిపించిందే. రేపు వాడు పెద్దయ్యాక నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేవాడివి రాని చూపించొచ్చు కదా. తీ. అయిపోయిందా అక్క? ఇంక 2 ఫోటోలు తీసి ఆపేస్తానులే. వాడి పాల డబ్బా తీసి. సరే. పెద్దమ్మ నీ ఫోటో తీస్తుంది నాన్న. అక్క తీయక్క. అయిపోయిందా? వాడు ఏడుస్తున్నాడు అక్క. అయిపోయింది. వదినా, ఫొటోస్ తీసావా? తీసాను, ఇదిగో. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ తర్వాత. నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళు, అది చూస్తుంది. వెళ్ళు. అలాగే వదినా.